హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ నిల్వ పచ్చడి అండి. మనం ఈ దోసకాయ నిల్వ పచ్చడిని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ముందుగా నేను ఒక 1/4 kg వరకు దోసకాయ తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్నాను. నెక్స్ట్ దీన్ని తొక్కనంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనము ఆ లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. గింజలు అనేవి చేదుగా ఉన్నా పర్వాలేదు, ఈ ముక్కలు మాత్రం చేదుగా ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ దోస ముక్కల్ని కట్ చేసుకున్నాను కదా, ఈ గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నాను. చూడండి, ఈ గ్లాస్తోనే నేను ఉప్పు కారం అనేది ఈ గ్లాస్తోనే చూపిస్తాను, మనకి ఈజీగా ఉంటుంది. నాకు 1.5 గ్లాస్ వరకు ఈ దోస ముక్కలు అనేవి వచ్చాయి. సో మీరు ఎక్కువగా ఈ దోసకాయ పచ్చడి ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఈ క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, 1.5 వరకు నాకు దోస ముక్కలు అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను కారంని కూడా ఆ గ్లాస్కి సగం వరకు తీసుకున్నాను, అంటే ఒక 4 to 5 tablespoon వరకు కారం తీసుకున్నాను. నెక్స్ట్ ఆవాల్ని ఒక 2 tablespoon ఆవాలు తీసుకున్నాను. వాటిని త్వరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అది మనకి ఒక 2 tablespoon వరకు ఆవపిండి వచ్చిందండి. నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 2 tablespoon వరకు ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా మనకి 2 tablespoon వరకు పడుతుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను కదా, ఒకవేళ మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. నేను 1/4 kg వరకు ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు 2 tablespoon వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను కదా గ్లాస్లో, సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే గ్లాస్తో పచ్చి నూనె తీసుకున్నానండి, వేరుశనగ నూనె అంటే పల్లి నూనె తీసుకున్నాను. దోసకాయ పచ్చడి కాకుండా టమాటో నిల్వ పచ్చడి ఇంకా మ్యాంగో తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. దీన్ని నేను అన్నంలో ఆయిల్ వేసుకొని మాత్రమే తింటాను, ఎందుకంటే ఇది నెయ్యితో కాకుండా ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్తో సర్వ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడిని. చూశారు కదా, ఎంతో ఈజీ అయిన టేస్టీ నిల్వ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇది మనం 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకు సాయంత్రం వరకు ఊరుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఈజీగా పెట్టేసుకొని తినేయచ్చు. చూడండి, ఇది ఈవినింగ్ వరకు మనకి ఇలా ఊరిపోయింది. మీరు ఈ పచ్చడిని ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాయి.